మీది 10 సంవత్సరాల పాలనలో రైతులను పట్టించుకోకపోవడం, రైతుల సంక్షేమం చూడకపోవడం, ఆ రోజుల్లో 6,000 నుంచి 8,000 మంది రైతులు చనిపోతే ఏ ఒక్క రైతును కూడా మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించలేరు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష పార్టీలో పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక భరోసా కల్పించాలని ఒక ఆలోచనతోని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు మీటింగ్ పెట్టడం జరిగింది. రైతులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ప్రకృతి వల్ల పంట నష్టాలు జరుగుతూ ఉంటే మీరు అప్పుల పాలు అవుతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి రైతులకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఆ రోజు రైతు డిక్లరేషన్ వరంగల్ నుంచి రాహుల్ గాంధీ యొక్క ఆధ్వర్యంలో చేయడం జరిగింది. తదనంతరం రాష్ట్రంలో గాంధీ కుటుంబం అంటే ఒక నమ్మకం. గాంధీ కుటుంబాన్ని నువ్వు విమర్శించినంత మాత్రాన పెద్ద రాజకీయ మొగోడవైతావు అనుకుంటే అది భ్రమ. ఇలా గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తే నువ్వు రాజకీయంగా కన్మరుగాక తప్పదని చెప్పి నేను మాట్లాడుతా ఉన్న పత్రిక ముఖంగా. ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సందర్భంలో మీ కుటుంబం అంతా గాంధీ కుటుంబం దగ్గర ఆ మాట మాట్లాడొద్దు, కానీ వారి దగ్గర మొరబెట్టుకున్నదంతా తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలే. వచ్చిన తెలంగాణను ఒక కుటుంబ పాలనగా, ఒక నియంత్రిత పాలనగా, దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఏ ఒక్క వర్గాన్ని కూడా మీరు పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతు సంక్షేమం అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది, బకాయిలు మాఫ్ చేయడం జరిగింది, జలయజ్ఞం చేపట్టడం జరిగింది, గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇలా మీరు గొప్పలని చెప్పుకుంటా ఉన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని ప్రగల్భాలు పలికిన మీరు ఖమ్మం మిర్చి రైతులకు బీడీ లేపించిన గొప్ప నాయకులు మీరు కాదా? నేరెళ్ల సంఘటనలో దళిత రైతులను తొక్కించి 3rd డిగ్రీ ఉపయోగించింది మీరు కాదా? మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక రాజకీయ కుటుంబ వారసుడు అనుకున్నప్పుడు రాజకీయ విలువలతో మాట్లాడాలి. విమర్శించడం కూడా ఒక పద్ధతి ఉండాలి, పద్ధతి మీద మాట్లాడాలి. మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నువ్వు తెలంగాణ రాకముందు కూడా ఏం మాట్లాడినావు, తెలంగాణ వచ్చినాక ఏం మాట్లాడినావు, తెలంగాణను ఎంత ఆగం చేసిరో అందరు గ్రహిస్తా ఉన్నారు. రైతులకు మీరు ఒరేస్తే ఉరే అని చెప్పారు. Subscribe us and press the bell icon for more interesting updates.